జరిగేటువంటి పెళ్లికి రెండింటికి అర్థం ఒకటే. అసలు ఆ దేవుడికి జరిగేటువంటి పెళ్లిని బట్టే కదా మన పెళ్లిళ్ళని కూడా జరుగుతుంది. దానికి సంస్కృతంలో కళ్యాణము అని పేరైతే కళ్యాణము అనేటువంటి పేరుతో పాటుగా వివాహము అని ఉద్వాహము అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. ఉద్ధరించడం ఇవన్నీ కూడా ఈ బాధ్యతలు వీళ్ళిద్దరికీ వచ్చాయి, ఈ దంపతులకు. అలాంటి ఆ బాధ్యతలు వాటి శివశక్త్యాయుక్త అన్నట్టుగా అమ్మవారితో కలిసి ఉంటేనే వాళ్ళకి అశక్తి ఏర్పడుతుంది. అందుకని ఒక క్షణము అయినా సరే బ్రహ్మదేవుడు నాలుక మీదే ఉంచుకుంటాడు కనుక ఆ బ్రహ్మదేవుడి నాలుక మీదే ఉండి ఉండదు. మహావిష్ణువు ఆయన హృదయ కమలంలో ఈనాడు జరిగేటువంటి కళ్యాణోత్సవం ఈ బ్రహ్మోత్సవాలన్నీ ఆగమంలో ఎంతో నాకు పూర్తిగా అవగాహన వివాహ ప్రక్రియ అనేటువంటి దాని గురించి చెప్తారు. అమ్మవారికి స్వామి గారికి అమ్మవారి హృదయంలో స్వామి
స్వామికి ప్రీతైన ఈ రోజు నిత్య లీలా కళ్యాణ మహోత్సవ ప్రక్రియ అఖండ భక్త జనవాహిని వచ్చిన అద్భుతంగా భక్తి శ్రద్ధలతో ఆచరించబడుతుంది. వేగానుసారమొత్తంగా చెప్పబడిన క్రమం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన, వరపూజ, అలాగే పాదోపక్షాళన, మధువర్గ సమర్పణ, మధువర్గ ప్రార్థన, గోదాన రక్షాబంధన, శుభముహూర్త ప్రక్రియ, ఉభయ దేవేరుని పరమాత్మ కన్యాదానం చేసే ప్రక్రియ, అలాగే ఉభయ దేవేరులకి స్తోత్ర సమర్పణ, అయ్యవారికి విజ్ఞాపన సమర్పణ, పరంపరాలు బ్రహ్మములు నీరాజనం వైదికంగా ఈ సంధ్యా సమయంలో అద్భుతంగా సర్వభక్తజనాలకి స్వామి యొక్క దివ్య ఆశీస్సులు ఉండేని వెంటనే ఈ కళ్యాణ మహోత్సవం అద్భుతంగా జరుగుతున్నది. ఓం నమో వెంకటేశాయ. మనసులో తల్లిదండ్రులు నమస్కారం చేసుకోండి. నమస్కారం చేస్తే మమ అనుకోండి. సత్యనారాయణ మమ అనుకోండి. ఒకసారి మీరు మంచి రోజు అంటే మంచి రోజు లెక్క కనుక పుణ్య అంటే అలా చెప్పడం అనేటువంటి విధానం. అందుకని ఆ కలశాన్ని అక్కడ ఉంచి వేలవేత్తలైనటువంటి వారు పుణ్యాహ పుణ్యాహ మంచి రోజు అని చెప్పి అక్కడ అభిమంత్రణం చేస్తారు. దాంతోపాటు ఆ కలశంలో ఉండేటువంటి తీర్థాన్ని అభిమంత్రణం చేసి దాని ద్వారా మనకి ఇక్కడ ఉండేటువంటి స్థలము, ఇక్కడ ఉండేటువంటి వస్తువులు మనంతా కూడా శుద్ధి అయ్యే విధమైనటువంటి విధానాన్ని వాళ్ళు మంత్రపూర్వకంగా అక్కడ కొనసాగిస్తారన్నమాట. అంతేకాక ఇక్కడ జరిగేటువంటి కళ్యాణోత్సవం కళ్యాణ మండపంలో జరుగుతుంటుంది. జరిగినప్పుడు వాస్తు శుద్ధి కూడా ఉండాలన్నమాట. వాస్తు కూడా బాగుందా లేదా అంటే బాగుందా అంటే ఎలా ఉంటుంది అది అంటే దైతే శాశ్వతంగా కట్టారు కానీ తత్కాలంలో కొన్ని కళ్యాణ మండపాలు అప్పటికప్పుడు నిర్మిస్తూ ఉంటారు. నిర్మించినప్పుడు దానికి వాస్తు ప్రకారం కొలతలన్నీ బాగున్నాయా లేవా ఇవన్నీ ఎవరు చెప్పాలి అంటే ఆ వాస్తు సంబంధమైనటువంటి వాస్తు పురుషుడిని కూడా ప్రార్థన చేయాలన్నమాట. అందుకని వాస్తు పురుషుడిని ఆ తీర్థము వీటినన్నింటినీ కూడా అభిమంత్రణం చేస్తూ ఆయా మంత్రాలు చదువుతూ ఈ పుణ్యాహవాచనాన్ని అర్చక స్వాములు కొనసాగించడం వల్ల మనకు జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవంలో
పాల్గొనేటువంటి మనము శుద్ధులం అవుతాం. మనం తీసుకొచ్చినటువంటి ఆయా వస్తువులు పరిశుద్ధమవుతాయి. అలాగే ఈ మండపము చక్కగా వాస్తుకి సంతరించుకుంటుంది. వాస్తువుని వాళ్ళు ప్రార్థిస్తారు. వాస్తు ఓష్పదే ప్రతిజానేష్యస్మాన్ స్వాదేశో అనవీవో భవానః అని వాళ్ళు ప్రార్థించారు. వాస్తు పురుషుడు ప్రార్థించడం వలన ఆ కళ్యాణ మండపం అంతా కూడా వాస్తు ప్రకారంగా ఉన్నట్లుగా అవుతుంది. కానీ ఇవన్నీ కూడా పురస్కరించుకొని ఈ పుణ్యాహవచన కార్యక్రమాన్ని మనకి అర్చక స్వామి నిర్వహించారు. ఆ తర్వాత కార్యక్రమం వరపూజ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు. శోభ